కొంతమంది ఒక్కటే ఆదివారం ఇస్తారు, వాళ్ళకి నెలలో ఒకటే ఆదివారం ఉంటుందేమో దేవుడికి మంచిది. ఒకటే ఆదివారం అని అవి నెలకు 1 year వన్ టైం ఉంటుందంట. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా అని చెప్పి దగ్గర ఉందా లేదండి. 1 year అంటే ఇక అసలు వాళ్ళు క్రైస్తవులే కాదండి. ఆయనేమో దేవుడు క్యాబినేమో సూటిగా ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడగా అంటే, కొంతమంది దీంట్లో లాజిక్ ఏం చెప్పుకున్నారంటే, ఆదివారం అన్నాడు కానీ ప్రతి ఆదివారం అన్నాడు దేవుడు. అమ్మ ఆదివారం అన్నాడు కదా దేవుడు, ప్రతి ఆదివారం అన్నాడా? మంచి లాజికే కదా. అందుకు ఇటువంటి ఎప్పుడైనా సరేనా గ్రంథాన్ని మనం పరిశోధించేటప్పుడు ఏదన్నా కొంచెం విభేదం అంటే అర్థం చేసుకునేటువంటి దీంట్లో విభేదం కలిగినప్పుడు ఏం చేయాలి? వేరే భాషలోకి వెళ్ళాలి. వేరే భాషలో ఎట్లా రాయబడింది అనేటువంటి దాన్ని మనం చూస్తే, ఇప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్దాం. దాన్ని ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయబడింది చక్కగా. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఏంటి? సండే. అయిపోయిందా? క్లారిటీ వచ్చేసిందా? అపాన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, మీకు వారంలో మొదటి రోజు ఏమొస్తుంది? ఆలోచి. వారంలో మొదటి రోజు ఏమొస్తుంది? ఆలోచి. ఆదివారమే కదా, అంటే ప్రతి ఆదివారం దేవుడు చెప్పినట్టే కదా. కాబట్టి పోయినారా వేరే వేరే కల్పనా కథల వైపు, వాక్యానికి విరుద్ధంగా బోధించేటువంటి వైపు మన మనసులను తిప్పక, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని యథార్థంగా మనం పాటించేటువంటి వారమై ఉంటారు.